నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 6,000 పోస్టుల మెగా డిఎస్సికి ఏపీ కేబినెట్ ఆమోదం. నోటిఫికేషన్ విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్న జగన్ సర్కార్ డిఎస్సిలో టెట్ మార్కులకు 20% వెయిటేజ్. ఏపీలో పోలీస్ వ్యవస్థ పతనమవుతుందన్న టీడీపీ అధినేత చంద్రబాబు. టీడీపీ తక్షణమే వీఆర్ఎస్ తీసుకోవాలని హితవు. ఏపీలో పాలనా వ్యవస్థ నిర్వీర్యమై జగన్ గూండారాజ్ నడుస్తుందని ఆగ్రహం. టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా జవాబిచ్చిన మాజీ మంత్రి కొడాలి నాని. చంద్రబాబుకు మతి భ్రమించిందని ఎద్దేవా. చంద్రబాబుకు ఈసారి ప్రతిపక్ష హోదా రావటం కూడా కష్టమేనని జోస్యం. ప్రజల్లో క్రీడా సంస్కృతి ద్వారా ఆరోగ్యకర జీవన శైలిని పెంపొందించేందుకు ఆడుదాం ఆంధ్ర క్రీడోత్సవాలను నిర్వహిస్తున్నామన్న జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు. మట్టిలో మాణిక్యాలను వెలికి తీసేందుకు సీఎం జగన్ చేసిన ఓ మంచి ఆలోచన ఆడుదాం ఆంధ్ర అని వెల్లడి. ఆంధ్రప్రదేశ్లో టీచర్ పోస్టుల భర్తీకి మెగా డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేయాలని కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా 6,000కు పైగా టీచర్ పోస్టుల్ని భర్తీ చేసేందుకు ఆమోద ముద్ర వేసింది. త్వరలో నోటిఫికేషన్ జారీ చేసి నియామకాలు చేపట్టాలని సీఎం జగన్ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన కేబినెట్ భేటీలో నిర్ణయించారు. సీఎం జగన్ ఆధ్వర్యంలో బుధవారం కేబినెట్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీచర్ పోస్టుల భర్తీకి మెగా డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ ప్రాసెస్ లో భాగంగా తొలుత టెట్ నిర్వహించే అవకాశం ఉందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. డిఎస్సిలో టెట్ మార్కుల వెయిటేజ్ ఉండటంతో తొలుత టెట్ నిర్వహించి ఫలితాలు వెల్లడించాక డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. డిఎస్సి 2024 నోటిఫికేషన్లో భాగంగా మొత్తం 6,100 టీచర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. టెట్ డిఎస్సి నోటిఫికేషన్ను విడుదల చేసి వచ్చిన దరఖాస్తుల్ని పరిశీలించి కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించనున్నారు. కాగా ఆంధ్రప్రదేశ్లో చివరిసారి 2022లో టెట్ నిర్వహించగా 4.5 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధించిన వారు దాదాపుగా 2 లక్షల మంది ఉంటారని అధికారులు తెలిపారు. ప్రస్తుతం టెట్ నిర్వహిస్తే సుమారు 5 లక్షల మంది హాజరవుతారని భావిస్తున్నారు. రాష్ట్రంలో పోలీస్ శాఖ పతనమవుతున్న కట్టడి చేయలేని డీజీపీ తక్షణమే స్వచ్ఛంద పదవి విరమణ చేయాలని టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు డిమాండ్ చేశారు. ఏపీలో పాలనా వ్యవస్థలు పూర్తిగా నిర్వీర్యమై ఊరూరా జగన్ గూండారాజ్యం మాత్రమే నడుస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు మరొకసారి వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఏపీలో పాలనా వ్యవస్థలు పూర్తిగా నిర్వీర్యమై ఊరూరా జగన్ గూండారాజ్యం మాత్రమే నడుస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్టూరులో మారణాయుధాలతో మైనింగ్ తనిఖీలు, క్రోసూరులో రౌడీ మూకలు విధ్వంసాలకు పోలీసుల సహకారం గాడి తప్పిన పాలనకు నిదర్శనమని అన్నారు. మార్టూరులో మారణాయుధాలతో గ్రానైట్ పరిశ్రమల్లో తనిఖీల పేరిట చేసిన అరాచకం వ్యవస్థల విధ్వంసం కాదా అని దుయ్యపట్టారు. మైనింగ్ శాఖలో ఒక ఏడీ స్థాయి అధికారి రౌడీలతో తనిఖీలకు వచ్చిన ఘటన రాష్ట్రంలో గూండారాజుకు ఉదాహరణగా నిలుస్తుందని మండిపడ్డారు. క్రోసూరులో ఎమ్మెల్యే కుమారుడు 100 మందితో ప్రజల ఆస్తులపై దాడికి దిగితే చర్యలు తీసుకోకపోగా పోలీసులు సహకరించారని చంద్రబాబు విమర్శించారు. రాష్ట్ర పోలీస్ శాఖ గౌరవాన్ని దిగజార్చిన ఘటనలపై స్పందించని డీజీపీ ఎందుకని ప్రశ్నించారు. ఒకప్పుడు దేశం కీర్తించిన రాష్ట్ర పోలీస్ శాఖ కళ్ల ముందే పతనం అవుతుంటే కట్టడి చేయలేని డీజీపీ తక్షణమే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవాలని అన్నారు. కింది స్థాయి అధికారులు తప్పు చేస్తే సరిదిద్దాల్సిన జిల్లా ఎస్పీలు అరాచకాలకు కొమ్ము కాస్తున్నారని దుయ్యపట్టారు. చట్టాన్ని అమలు చేయలేని ఆయా జిల్లాల ఎస్పీలు కాకి యూనిఫామ్ తీసేసి వైసీపీ జెండానే యూనిఫామ్గా కుట్టించుకోవాలని అన్నారు. ప్రజల సొమ్మును జీతాలుగా తీసుకుంటున్న అధికారులు చట్టానికి కట్టుబడి పనిచేయాలని సూచించారు. తప్పు చేసిన అధికారుల్ని న్యాయస్థానాలు తప్పక శిక్షిస్తాయని చంద్రబాబు పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని ఘాటుగా జవాబిచ్చారు. తాను తలుపులు తెరిస్తే వైసీపీ ఖాళీ అవుతుందంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. చంద్రబాబుకు మతి భ్రమించి మా పార్టీలో జరుగుతున్న సీట్ల వ్యవహారంపై మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఈసారి ప్రతిపక్ష హోదా రావటం కూడా కష్టమేనని జోస్యం చెప్పారు. అధికార వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ రా కదిలిరా అంటూ కదిలి వెళ్తున్న చంద్రబాబు ప్రజలకు ఏం చేస్తారో చెప్పకుండా మా ఎమ్మెల్యేలు మంత్రుల్ని తిడుతున్నారని, 2019లో చంద్రబాబు పార్టీ తలుపులు పీకి హైదరాబాద్ పార్సిల్ చేశారని అన్నారు. ఇప్పుడు ఆయన చేసేదేముంటుందని అన్నారు. సీఎం జగన్ 175 ఎమ్మెల్యే అభ్యర్థులు, 25 మంది ఎంపీ అభ్యర్థుల్ని ప్రకటించే దిశగా చర్యలు చేపట్టారని,
పీకేసిన 5-6 మాత్రమే చంద్రబాబు తీసిన తలుపులు లోపలికి వెళ్తున్నారని అన్నారు. రేపు టీడీపీ జనసేన సంకీర్ణంలో ఎవరు ఎక్కడ పోటీ చేస్తారో ప్రకటిస్తే సీట్లు రాని అభ్యర్థులు ఆ పార్టీలనే తగలపెడతారని అన్నారు. ముందు తలుపులు తీసి పక్కవారిని ఆహ్వానించడం మాని తమ పార్టీ కొంప కాలకుండా చూసుకోవాలని అన్నారు. 600 వాగ్దానాలు చేసి మోసం చేసిన చంద్రబాబు క్రెడిబిలిటీ లేని నాయకుడని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఈసారి ప్రతిపక్ష హోదా రావటం కూడా కష్టమేనని జోస్యం చెప్పారు. ఆ పనికి మాలినటువంటి తీసేసిన తహసీల్దారులాగా ఆ 10 మంది పనికి మాలిన నాయకులను వేసుకుని రాజశేఖర రెడ్డి బిడ్డ అని తెలంగాణలో ఆయన పరువు తీసి ఆయన పేరు మీద పార్టీ పెట్టి ఆ పార్టీని తీసుకెళ్లి మూసీ నది లాంటి కాంగ్రెస్ పార్టీలో కలిపి ఇక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలో జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తుంది. ఇదంతా కూడా మంచి పద్ధతి కాదు. ఆవిడకి ఏమైనా పర్సనల్గా ఉంటే పర్సనల్గా చూసుకోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చేద్దాము, రాజశేఖర రెడ్డి గారి ప్రత్యర్థులు దేబిఎన్ రాధాకృష్ణ, రామోజీరావు, చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి వీళ్ళందరూ ఎవరో రాజశేఖర రెడ్డి గారిని సర్వనాశనం చేస్తానని చెప్పి తిరిగినాళ్ళు. పవన్ కళ్యాణ్ రాజశేఖర రెడ్డి గారి పంచి కొట్టి తరిమి కొడతానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ వీళ్ళందరితో కలిసి రాజశేఖర రెడ్డి గారి రక్తం పంచుకుని రాజశేఖర రెడ్డి గారి ఆశయాలని నిలబెట్టి ఈరోజు ఇంకా రాజశేఖర రెడ్డి గారు చనిపోయి 15 ఏళ్ళైనా రాజశేఖర రెడ్డి గారి పేరు రోజు ప్రతివాడు తలుస్తున్నాడంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. తండ్రి పేరు నిలబెట్టినటువంటి తనయుడిని నాశనం చేయటానికి వచ్చి ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి, సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి మాడు పగిలిపోయేటట్టు ఈ రాష్ట్ర ప్రజలు ఈసారి 0% ఓటింగ్ ఇస్తారు. ఇంకోటి చెప్పుద్ది ఆవిడ ఏ రోగానికైనా ఒకటే ట్యాబ్లెట్. పోలవరం అవ్వాలన్నా కాంగ్రెస్ అధికారంలోకి రావాలి, ప్రత్యేక హోదా రావాలన్నా కాంగ్రెస్ అధికారంలోకి రావాలి, స్టీల్ ప్లాంట్ అయినా కాంగ్రెస్ అధికారంలోకి రావాలి, ఏ సమస్య తీరాలన్నా కాంగ్రెస్ అధికారంలోకి రావాలని చెప్పింది. అసలు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా వచ్చే పరిస్థితి ఉందో ఈరోజు రాష్ట్రంలో? మోడీ గారికి 350 సీట్లు వస్తాయని చెబుతున్నారు. నరేంద్ర మోడీకి 350 సీట్లు వస్తాయని ప్రతి సర్వేలన్నీ చెబుతున్నారు. చెబుతుంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వద్దంటే నితీష్ కుమార్ వెళ్ళిపోయాడు, మమతా బెనర్జీ వివాదాలు, ప్రతి వాళ్ళు ఇండియా కూటమి పెట్టారు. ఆ కూటమి ఒక్కొక్కటి వెళ్ళిపోతున్నారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఏంటి అధికారంలోకి వచ్చారు? రాహుల్ గాంధీ అక్కడ. ప్రజల్లో క్రీడా సంస్కృతి ద్వారా ఆరోగ్యకరమైన జీవన శైలి పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆడుదాం ఆంధ్ర క్రీడోత్సవాలను పండుగ వాతావరణంలో నిర్వహిస్తుందని జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు తెలిపారు. మట్టిలో మాణిక్యాలను వెలికితీసేందుకు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ఓ మంచి ఆలోచనకు కార్యరూపం ఆడుదాం ఆంధ్ర క్రీడా సంబరాలు అని పేర్కొన్నారు. ఆడుదాం ఆంధ్ర జిల్లా స్థాయి పోటీలను కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు, జాయింట్ కలెక్టర్ ఆడుదాం ఆంధ్ర జిల్లా నోడల్ అధికారి డాక్టర్ పి సంపత్ కుమార్, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ కలెక్టర్ కిరణ్మయ్, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి డిఎస్డిఓ ఎస్ఏ అజీజ్, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి ఆరు శ్రీధర్ రెడ్డి, కార్పొరేటర్ అనిత, జిల్లా స్పోర్ట్స్ అంబాసిడర్లు అబ్దుల్ రజాక్, భావన తదితరులతో కలిసి బుధవారం ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో ప్రారంభించారు. కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ పతాకాన్ని, జాయింట్ కలెక్టర్ సంపత్ కుమార్ ఆడుదాం ఆంధ్ర పతాకాన్ని ముఖ్య అతిథులతో కలిసి మేయర్ రాయన భాగ్యలక్ష్మి ఆవిష్కరించారు. క్రీడాకారులు మార్చి ఫాస్ట్ నిర్వహించి ముఖ్య అతిథులకు గౌరవ వందనం సమర్పించారు. క్రీడా స్ఫూర్తి ప్రతిజ్ఞ చేసిన తర్వాత కలెక్టర్ ఢిల్లీరావు జిల్లా స్థాయి పోటీలు ప్రారంభమవుతున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ ప్రజల్లో క్రీడా సంస్కృతిని పెంపొందించి ఆరోగ్యకర సమాజ నిర్మాణంతో పాటు మట్టిలో మాణిక్యాలను వెలికితీసేందుకు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ఓ మంచి ఆలోచనకు కార్యరూపం ఆడుదాం ఆంధ్ర క్రీడా సంబరాలు అని పేర్కొన్నారు. ఈ పోటీలు గత డిసెంబర్ 26న జిల్లాలో 605 గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో ప్రారంభమయ్యాయని, ఆపై మండల, నియోజకవర్గ స్థాయి పోటీలు విజయవంతంగా ముగిశాయని, బుధవారం జిల్లా స్థాయి పోటీలు ప్రారంభమయ్యాయని తెలిపారు. విజయవాడ వెస్ట్ నుంచి కూడాను క్రీడాకారులు వందనం చేస్తున్నారు. తదుపరి నందిగామ నియోజకవర్గం నుంచి వచ్చి ఉన్నారు. నాటి ఈ కార్యక్రమానికి విచ్చేటువంటి నగర మేయర్ శ్రీమతి రాయన భాగ్యలక్ష్మి గారికి స్వాగతం, సుస్వాగతం. Oh, good shot, sir. Another ball.
డిఎస్డిఓ అజీజ్ గారు వేస్తున్నారు. వావ్, గుడ్ సంబంధించిన 7 నియోజకవర్గాల నుండి వచ్చినటువంటి టీమ్స్తో ఈరోజు జిల్లా స్థాయి ఆడుదాం ఆంధ్ర పోటీలు అనేది ఈ 3 రోజులు ఇక్కడ జరుగుతాయి. ఇక్కడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో 4 గేమ్స్, ఇటు క్రికెట్, వాలీబాలు, కబడ్డీ అండ్ ఖోఖో. దీనికి ఆపోజిట్గా డిఆర్ఆర్ స్టేడియం, దండమూరి స్టేడియం అంటాము, దాంట్లో బ్యాడ్మింటన్ అనేటువంటి జరుగుతుంది. సో ఈ 3 రోజులు జరిగేటువంటి దాంట్లో ఇప్పటి వరకు ఏదైతే ఎటువంటి ఇష్యూస్ లేకుండా చక్కటి స్పోర్ట్స్మెన్షిప్ మొత్తం ప్లేయర్స్ అందరూ కూడా అనేటువంటి పాటించారో అదేవిధంగా ఈ 3 రోజులు కూడా అదేవిధంగా ఉంటుందని అనుకుంటున్నాం. మంచి ఏర్పాట్లను చేసుకున్నాం. వాళ్ళకి కావాల్సినటువంటి ట్రాన్స్పోర్టు, వాళ్ళకి కావాల్సినటువంటి ఇతర ఏర్పాట్లన్నీ కూడా చేసుకున్నాం. జిల్లా స్థాయిలో మీకు తెలిసిందే, ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్కి 60,000, 30,000 ప్లస్ 10,000 అనేటువంటిది ఉండడము ఒక 4 గేమ్స్కి, ఒక 35,000, 20,000, 10,000 అనేది ఇంకొక గేమ్కి అనేటువంటి ఉండడం. అయితే మా టార్గెట్ ఎన్టీఆర్ జిల్లా నుండి వచ్చేది రేపు మనకి 6వ తారీఖు నుండి 9వ తారీఖున వైజాగ్లో జరిగేటువంటి స్టేట్ లెవెల్ ప్రోగ్రాంలో ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్లేస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఖచ్చితంగా ఈ 5 రకాల గేమ్లో ఏదో ఒకటైనా మాకు వస్తుందని చెప్పేసి అని మాకైతే నమ్మకం ఉంది. మంచి టీమ్స్ అనేటువంటివి ఉన్నాయి. సో ఈ చక్కటి ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ఖేలో ఇండియా లాగే మొత్తం ఏ రాష్ట్రం కూడా ఆ ఖేలో ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాదే చేస్తుంది. బట్ మన రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటిది ఆడుదాం ఆంధ్ర అని చెప్పి ఒక ఇనిషియేటివ్ తీసుకోవడం, మొత్తం 15,000 సెక్రటేరియట్స్ పార్టిసిపేట్ చేయడము, అన్ని మండలాలు పార్టిసిపేట్ చేయడము, మొత్తం అంతా చేయడం అనేటువంటి నిజంగా ఒక పెద్ద పండగగా ఉంది. సో మరి ఈ చక్కటి ఆపర్చునిటీ అనేటువంటి కల్పించినటువంటి గౌరవ సీఎం గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈ కార్యక్రమం వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ పొలిటికల్ బ్యూరో సభ్యులు బోండా ఉమామేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాడేపల్లిలో కూర్చొని షర్మిలను తమను తిట్టించడం కాదని, నిజంగా ప్రజల సంక్షేమమే కోరుకుంటే నువ్వు చెప్పినవన్నీ వాస్తవాలే అయితే డిటెక్టర్ పరీక్షకు రాని జగన్ కు ఉమామేశ్వరరావు సవాలు విసిరారు. అమరావతిలోని ఎన్టీఆర్ భవన్ లో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. ఈ నేపథ్యంలో ఆయన వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము తొలి నుంచి జగన్ పై ఏవైతే వాస్తవాలు చెబుతున్నామో అవి నిజమని, ఆయన సొంత రక్తం పంచుకు పుట్టిన ఆయన సోదరి షర్మిలని తెలియచేస్తుందని తెలిపారు. ఇందుకు సాక్ష్యం ఈ మధ్య కడపలో జరిగిన ప్రెస్ మీట్ లో భారతిరెడ్డితో చెప్పిస్తారా అంటూ షర్మిల జగన్ ను నిలతీయటమేనని వ్యాఖ్యానించారు. ఇక భారతిరెడ్డితో చెప్పిస్తారా అని షర్మిల నిలతీయటంతోనే జగన్ అవినీతి మొత్తం బయటకు వచ్చిందని మండిపడ్డారు. ఇక తాము జగన్ కి సంబంధించిన వాస్తవాల గురించి మాట్లాడితే రాజకీయంగా కట్టుకథలు అల్లుతున్నారని అన్నారని, మరి ఇప్పుడు సొంత చెల్లిని చెబుతోంది, దీనికి మీరు ఏం చెబుతారు జగన్ రెడ్డి అని ప్రశ్నించారు. అబద్ధాలని, అవాస్తవాల్ని 2019లో ప్రజలకు చెప్పడం కానీ, ప్రతిపక్షం మీద తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడి మీద మాట్లాడటం కానీ, ఇవాళ అన్నీ కూడా ఏమైతే మేము తొలి నుంచి జగన్మోహన్ రెడ్డి మీద వాస్తవాలు చెప్తున్నామో ఆ వాస్తవాలన్నీ నిజమని సొంత రక్తం పంచుకు పుట్టిన షర్మిలనే ఇవాళ చెప్తా ఉంది. దానికి మొన్న కడపలో భారతిరెడ్డితో చెప్పిస్తారా అని షర్మిల నిలదీస్తున్నటువంటి ప్రెస్ మీటు అన్ని వాస్తవాలు వచ్చినాయి. దీంట్లో ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి అవినీతి కాణించి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు బెయిల్ కోసం భారతిరెడ్డిని, అనిల్ కుమార్ని ఏ విధంగా సోనియా గాంధీ దగ్గరికి పంపించింది, ఎన్నిటి మీద సొంత చెల్లెలు షర్మిల మాట్లాడుతుంటే ఇవన్నీ తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి చెప్పినయే. మేం చెప్తేనేమో రాజకీయంగా కట్టుకథలు చెప్తున్నారు అని చెప్పి మా మీద చెప్పారు. ఇవాళ సొంత చెల్లెలు చెప్తా ఉంది. నువ్వు ఏం మాట్లాడతావు జగన్మోహన్ రెడ్డి? నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలని తేలిపోయింది కదా. లేదంటే నిన్ను లై డిటెక్టర్ పరీక్ష చేయాలి.
లై డిటెక్టర్ పరీక్ష. గతంలో చంద్రబాబు రుణాలు మాఫీ చేస్తామని మహిళలు మోసం చేసిన దుర్మార్గుడు అని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. పసుపు కుంకుమ పేరుతో మహిళల్ని వెన్నుపోటు పొడిచాడని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి మహిళా పక్షపాతి అని కొనియాడారు. స్థానిక తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బుధవారం నాడు సెంట్రల్ నియోజకవర్గంలోని స్వయం సహాయక సంఘాలలోని అక్కా చెల్లెమ్మలకు వైఎస్సార్ ఆసరా పథకం కింద 4వ విడత రుసుము విడుదల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎంపీ కేశినేని నాని ముఖ్య అతిథులుగా పాల్గొని 3,394 స్వయం సహాయక సంఘాలలోని 33,427 మంది అక్కా చెల్లెమ్మలకు 29,52,91,581 రూపాయల విలువైన చెక్కును అందజేశారు. అనంతరం ముఖ్యమంత్రి చిత్రపటానికి మహిళలతో కలిసి పాలాభిషేకం చేశారు. అనంతరం వెల్లంపల్లి మాట్లాడుతూ జగనన్న ఇచ్చిన మాట ప్రకారం డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తున్నారని అన్నారు. మహిళలో ఒక పండగ వాతావరణం కనబడుతుందని తెలిపారు. గతంలో చంద్రబాబు రుణాలు మాఫీ చేస్తామని మహిళల్ని మోసం చేసిన దుర్మార్గుడు అని అన్నారు. పసుపు కుంకుమ పేరిట మహిళల్ని వెన్నుపోటు పొడిచారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి మహిళా పక్షపాతి అని కొనియాడారు. మహిళలంతా జగన్మోహన్ రెడ్డిని దీవిస్తున్నారని అన్నారు. సివి రెడ్డి చారిటీస్ వ్యవస్థాపకులు కీర్తిశేషులు చుండూరు వెంకటరెడ్డి విజయవాడ నగర ప్రజలకు దాన కర్ణుడిగా సుపరిచితులని ఇంద్రకీలాద్రి ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు తెలిపారు. విజయవాడ నగరంలోనే కాక భారతదేశంలో ఎన్నో ప్రాంతాలలో ధర్మసత్రములు ఏర్పాటు చేశారని, ధార్మిక కార్యక్రమాలు చేశారని కొనియాడారు. ఈరోజు మహనీయులు సివి రెడ్డి గారు, చుండూరు వెంకటరెడ్డి గారి వర్ధంతి కార్యక్రమాన్ని మా కనకదుర్గమ్మ తల్లి శ్రీ దుర్గామల్లేశ్వర దేవస్థానం దేవాలయానికి సివి రెడ్డి చారిటీస్ని మాకు ఆ రోజున వారు అడాప్టెడ్గా ఇచ్చి అమ్మవారి దేవాలయానికి అన్ని విధాలుగా కూడా ఉపయోగించుకోమని చెప్పి అప్పుడున్నటువంటి సివి చారిటీస్ ఎన్వర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆ మహనీయులు చుండూరు వెంకటరెడ్డి గారు ఆయన చేసినటువంటి దాన ధర్మ కార్యక్రమాలన్నీ కూడా కొనసాగే విధంగా పేదలకు అదేవిధంగా పేదలకు ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఆశయం కొరకు ఇప్పుడు కూడా మాకు హ్యాండ్ఓవర్ చేసిన దగ్గర నుంచి అంతకుముందు కూడా చారిటీస్ ద్వారా కానీ అలాగే మాకు హ్యాండ్ఓవర్ చేసిన దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్క వర్ధంతి కార్యక్రమాన్ని కానీ అలాగే జయంతి కార్యక్రమాన్ని కానీ కొనసాగించుకుంటూ పేదలకి కావలసినటువంటి విద్య కానీ వైద్యం కానీ అదేవిధంగా వారు చదువుకోవటానికి బుక్స్ రూపంలో కానీ ఇంకా ఏవైనా కానీ దుస్తుల రూపంలో కానీ ప్రతిదీ కూడా మేము ఆ చారిటీస్ ద్వారా ఖర్చు పెడతాం. అలాగే మా దేవాలయం తరపున కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలు కానీ అప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఆయన చారిటీస్ ఇది దాదాపుగా 15 సంవత్సరాల క్రితం ఇప్పుడు అడాప్షన్ తీసుకున్నాం మేము. ఇది అప్పుడు కూలిపోయే స్టేజ్లో ఉంది బిల్డింగ్ అంతాను. అప్పుడు ఆయన ఏంటంటే పేద విద్యార్థులకి స్కాలర్షిప్లు, తర్వాత పేద మహిళలకి బట్టలు, అన్నదానం కింద ఈ ట్రస్ట్ కట్టారు. తర్వాత మా ఆధ్వర్యంలోకి వచ్చిన తర్వాత కూడా సేమ్ అదే ఆయన యొక్క ఆయన యొక్క సిద్ధాంతాలను చేస్తూ మేము ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తున్నాము. ఇంకా ఫ్యూచర్లో ఈ సంస్థను డెవలప్ చేసి దాదాపుగా 2 ఎకరాల పైనే ఉంది. ఇంకా డెవలప్ చేసి పేదలకి, పేద భక్తులకి, పేదలకు కూడా వీటి నుంచి అన్ని సౌకర్యాలు కల్పిస్తామని మాట్లాడుతున్నాం. క్రీడల ద్వారా ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు ప్రతిభను గుర్తించి మట్టిలో మాణిక్యాలను వెలికితీసి ప్రోత్సహించే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి ఆడుదాం ఆంధ్ర క్రీడా పండుగను ప్రారంభించారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర నగదు, ఇతర బహుమతుల కోసం 12 కోట్లు ఖర్చు చేస్తుందని తెలిపారు. క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహించేందుకు ఖర్చుకు వెనకాడకుండా పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు అతిథులతో కలిసి క్రికెట్ ఆడి పోటీల్ని ప్రారంభించారు. విజయవాడ తూర్పు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గాల జట్ల క్రికెట్ మ్యాచ్లకు కలెక్టర్ టాస్ వేశారు. ఈ సందర్భంగా విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడారు. క్రీడల ద్వారా ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు ప్రతిభను గుర్తించి మట్టిలో మాణిక్యాలను వెలికితీసి ప్రోత్సహించే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి ఆడుదాం ఆంధ్ర క్రీడా పండుగను ప్రారంభించారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర నగదు, ఇతర బహుమతుల కోసం 12 కోట్లు ఖర్చు చేస్తుందని అన్నారు. క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహించేందుకు ఖర్చుకు వెనకాడకుండా పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
తెలిపారు. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగ అవకాశాలు కూడా దక్కించుకోవచ్చని, అందువల్ల క్రీడాకారులు ఈ పోటీలను సద్వినియోగం చేసుకోవాలని మేయర్ భాగ్యలక్ష్మి సూచించారు. ఈ కార్యక్రమంలో కోచ్లు, 7 నియోజకవర్గాల క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. మన పిల్లలకి ఇచ్చిన అవకాశం ఇది. ఈ అవకాశాన్ని స్టేట్ మొత్తం మీద 12 crores అన్నది ప్రైజ్ మనీ మనకి చెప్పడం జరిగింది. నియోజకవర్గాల వారి అయితే 35,000, దేనికంటే ఖోఖో, కబడ్డీ, క్రికెట్, వాలీబాల్ వీటికి నియోజకవర్గాల వారి 35,000 ఫస్ట్ ప్రైజు, సెకండ్ ప్రైజ్ 15,000, థర్డ్ ప్రైజ్ 5,000, డిస్ట్రిక్ట్ వారి 60,000, 30,000, 10,000, స్టేట్ వారి 5 లక్షలు, 3 లక్షలు, 2 లక్షలు. ఈ ప్రైజ్ మనీయే కాకుండా వాలీబాల్కి సపరేట్గా కూడా మళ్ళీ పెట్టడం జరిగింది. వాలీబాల్ ఓకే, బ్యాడ్మింటన్కి సపరేట్ పెట్టడం జరిగింది. ఇది నియోజకవర్గాల వారి 20,000, 10,000, 5,000, డిస్ట్రిక్ట్ వారి 35,000, 20,000, 10,000, అలాగే స్టేట్ వారి 2 లక్షలు, 1,50,000. ఈ రకంగా ప్రైజ్ మనీ పెట్టడమే కాదు, ఇది మీకు మంచి అవకాశం. ఈరోజు అభివృద్ధి లేదు, పిల్లలకి ఉద్యోగ అవకాశాలు లేవు అన్న ప్రతిపక్షానికి తెలియజేస్తున్నాము. ఈరోజు మన ఏదైతే సచివాలయ వ్యవస్థ ఉందో స్టేట్ వైడ్గా ఈ సచివాలయ సెక్రటరీలు 1,30,000 మంది వచ్చినారు. అందులోన 80% స్పోర్ట్స్ కోటాలో వచ్చిన వాళ్ళే. మీకు అది రాబోయే కాలంలో మంచి అవకాశం, దాన్ని మీరు వినియోగించుకోవాలి. వినియోగించుకునే విధంగా ఈరోజు ఎవరైతే ఈ నియోజకవర్గాల నుంచి మనకి డిస్ట్రిక్ట్ నుంచి స్టేట్కి వెళ్తారో వాళ్ళకి రాబోయే కాలంలోన ఇంకా సచివాలయాల్లోన ఇంకా వేకెన్సీస్ ఉన్నాయి. వేకెన్సీస్ ఫిలప్ చేసేటప్పుడు అవి మీకు ఉపయోగపడతాయి. రాబోయే కాలంలో మళ్ళీ వై నాట్ 175 అన్న విధానంలోన సీఎం గారు ఏదైతే వెళ్తున్నారో మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్కి సీఎంగా మన జగన్మోహన్ రెడ్డి గారే రాబోతున్నారు. వచ్చిన తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి తుగ్లక్ పరిపాలన వల్ల రాష్ట్ర ప్రజలు తీవ్రంగా నష్టపోయారని టీడీపీ నాయకులు కొలికపూడి శ్రీనివాసరావు అన్నారు. తల్లి లాంటి పార్టీకి కేశినేని నాని ద్రోహం చేశారని మండిపడ్డారు. చంద్రబాబు, లోకేష్లపై వ్యాఖ్యలు చేయటం మానకపోతే కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. మొగల్రాజపురంలోని కేశినేని శివనాథ్ చిన్ని కార్యాలయం నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ నేత కొలికపూడి శ్రీనివాసరావు మాట్లాడారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని తాడేపల్లి ప్యాలెస్ లో పెద్ద పాలేరుగా జాయిన్ అయ్యారని అన్నారు. వైసీపీలో జాయిన్ అయిన నాటి నుంచి టీడీపీ ముఖ్య నాయకులపై ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. కేశినేని నాని వ్యాఖ్యల పట్ల ప్రతిరోజు స్పందించడం కూడా ఇష్టం లేదని అన్నారు. నిన్న తిరువూరు సభలో టీడీపీ కార్యకర్తల్ని, నాయకుల్ని ఉద్దేశిస్తూ ఊరకుక్కలు అని సంబోధించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ హయాంలో పార్లమెంటు పరిధిలో జరిగిన అభివృద్ధి, వైసీపీ 5 ఏళ్ల పాలనలో జరిగిన అభివృద్ధికి బహిరంగ చర్చకు నాని సిద్ధమా అని సవాల్ విసిరారు. 10 ఏళ్లుగా ఎంపీ పదవిలో కేశినేని నాని ఉండటానికి కారణం టీడీపీ కార్యకర్తలేనని చెప్పారు. నాని తన రాజకీయ జీవితాన్ని తానే నాశనం చేసుకుంటున్నారని, ఎక్కడ చూసినా చంద్రబాబు, లోకేష్ మీదే విమర్శలు చేస్తున్నారని అన్నారు. టీడీపీ మీకు అన్యాయం చేయాలి అని అనుకుంటే మీ అమ్మాయికి ఎందుకు మేయర్ అభ్యర్థిగా ప్రకటిస్తారని ప్రశ్నించారు. స్వామిదాస్కి టీడీపీ 5 సార్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం ఇచ్చిందని అన్నారు. ఇంత చేస్తే టీడీపీ పైనే విమర్శలు చేస్తున్నారని, కేశినేని నానికి, స్వామిదాస్కి ఒక విజ్ఞప్తి చేస్తున్నాము. దయచేసి వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని అన్నారు. ఒక దశ దాటితే వారి ఇళ్ల వద్దకే వెళ్లి సమాధానం చెప్పవలసి ఉంటుందని అన్నారు. విజయవాడ లోక్సభ నియోజకవర్గం నుంచి 2 సార్లు లోక్సభకు ఎన్నికైన లేదా ఈ ప్రాంత ప్రజలు ఎన్నుకున్న కేశినేని నాని గారు మొదటి నుంచి అమరావతి రాజధాని విషయంలో అమరావతికి వ్యతిరేకంగా ఉన్నారు. అమరావతి ఉద్యమంలో ఆయన ఏనాడు పాల్గొనలేదు. తెలుగుదేశం పార్టీకి రాజధాని ప్రాంతంలో గుంటూరు, విజయవాడలో ఉన్న 2 ఎంపీలలో గల్లా జయదేవ్ గారు అమరావతి ఉద్యమంలో ప్రతి దశలో ఉన్నారు, ప్రతి కార్యక్రమంలో ఉన్నారు. కానీ కేశినేని నాని గారు అమరావతి ఉద్యమంలో ఎక్కడ అడ్రస్ లేరు. ఇటీవల తాడేపల్లి ప్యాలెస్లో పెద్ద పాలేరుగా జాయిన్ అయిన విజయవాడ లోక్సభ సభ్యులు, మొన్నటి వరకు గౌరవనీయులు కేశినేని నాని గారు స్పేస్ లేకపోయినా
స్పేస్ క్రియేట్ చేసుకొని సందర్భం లేకపోయినా సందర్భం సృష్టించుకొని జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం కోసం చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, అలాగే తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్న విజయవాడ లోక్సభ పరిధిలో ఇతర నాయకుల్ని నోటికొచ్చినట్టు విమర్శిస్తున్నారు. కరోనా వంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటూ సంక్షేమ పథకాలు అందజేసిన చరిత్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్కే దక్కుతుందని తూర్పు నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త దేవినేని అవినాష్ కొనియాడారు. మీ రాజకీయ మనుగడ కోసం, ప్రచార ఆర్భాటాల కోసం ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని విమర్శిస్తే తగదని తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. గడప గడపకు మీ అవినాష్ అన్న హామీ కార్యక్రమంలో భాగంగా తూర్పు నియోజకవర్గ పరిధిలోని 7వ డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాలలో తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ గడప గడపకి వెళ్లి ఈ 4.5 జగనన్న ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదల పెన్నిదిగా అండగా నిలుస్తున్నారని అన్నారు. మీ అందరి ఆశీర్వాదాలు సీఎం జగన్పై, వైసీపీ ప్రభుత్వంపై ఎల్లవేళలా ఉండాలని కోరారు. ఆనాడు ప్రజా సంకల్ప పాదయాత్రలో ప్రజలకిచ్చిన హామీ మేరకు గడిచిన 4 ఏళ్ల కాలంలో కరోనా వంటి విపత్కర పరిస్థితుల్ని ఎదుర్కొంటూ సంక్షేమ పథకాలు అందజేసిన చరిత్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్కి దక్కుతుందని అన్నారు. గత ప్రభుత్వంలో గద్దె రామ్మోహన్ దత్తత తీసుకున్నా అని ప్రకటన తప్ప అభివృద్ధికి తీసుకున్న చర్యలు ఏమీ లేవని ప్రశ్నించారు. ఇంకొకసారి మీ రాజకీయ మనుగడ కోసం, ప్రచార ఆర్భాటాల కోసం ప్రభుత్వాన్ని విమర్శిస్తే తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. మెగాస్టార్ కొనితెల చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించడం హర్షణీయమని జనసేన మైలవరం నియోజకవర్గ ఇన్ఛార్జి అక్కల గాంధీ అన్నారు. చిరంజీవి కృషికి నిదర్శనంగా పద్మ విభూషణ్ పురస్కారం ఇవ్వటం జరిగిందని తెలిపారు. మెగాస్టార్ కొనితెల చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించిన సందర్భంగా రంగాబొమ్మ సెంటర్ నందు చిరంజీవి అభిమానులు మరియు కాపు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పార్టీలకు అతీతంగా వంగవీటి మోహనరంగ విగ్రహానికి మరియు మదర్ తెరెసా విగ్రహానికి జనసేన మైలవరం నియోజకవర్గ ఇన్ఛార్జి అక్కల గాంధీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెగాస్టార్ కొనితెల చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించడం హర్షణీయమని అన్నారు. చిరంజీవి కృషికి నిదర్శనంగా పద్మ విభూషణ్ పురస్కారం ఇవ్వటం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు కటారి ఉమామేశ్వరరావు, ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ నాగులూరి ఆజాద్, కోఆపరేటివ్ సొసైటీ మాజీ అధ్యక్షులు నాగులూరి దుర్గాప్రసాద్, జనసేన మండల అధ్యక్షులు బ్రహ్మయ్య, చిరంజీవి ఫ్యాన్స్ కరడ్ల సీతయ్య, దద్దనాల శేషగిరిరావు, సాగా బుజ్జి, గంట రామ్మోహన్ రావు, గంట వాసు, గుర్రం వెంకటేశ్వరరావు, గోగులమూడి సాంబిరెడ్డి, గజరాజు శ్రీనివాసరావు, లాలం నరేంద్ర, పసుపులేటి రాజేంద్ర, ఎర్రంశెట్టి క్రాంతి, మాదాసు సుబ్బారావు, కాంచన, పాండురంగారావు తదితరులు పాల్గొన్నారు. వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. 6,000 పోస్టుల మెగా డిఎస్సీకి ఏపీ కేబినెట్ ఆమోదం. నోటిఫికేషన్ విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్న జగన్ సర్కార్. డిఎస్సీలో టెట్ మార్కులకు 20% వెయిటేజ్. ఏపీలో పోలీస్ వ్యవస్థ పతనమవుతుందన్న టీడీపీ అధినేత చంద్రబాబు. టీడీపీ తక్షణమే వీఆర్ఎస్ తీసుకోవాలని హితవు. ఏపీలో పాలనా వ్యవస్థ నిర్వీర్యమై జగన్ గూండారాజ్ నడుస్తుందని ఆగ్రహం. టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా జవాబిచ్చిన మాజీ మంత్రి కొడాలి నాని. చంద్రబాబుకు మతి భ్రమించిందని ఎద్దేవా. చంద్రబాబుకు ఈసారి ప్రతిపక్ష హోదా రావటం కూడా కష్టమేనని జోస్యం. ప్రజల్లో క్రీడా సంస్కృతి ద్వారా ఆరోగ్యకర జీవన శైలిని పెంపొందించేందుకు ఆడుదాం ఆంధ్ర క్రీడోత్సవాలను నిర్వహిస్తున్నామన్న జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు. మట్టిలో మాణిక్యాలను వెలికి తీసేందుకు సీఎం జగన్ చేసిన ఓ మంచి ఆలోచన ఆడుదాం ఆంధ్ర అని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.